హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే అన్న ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. 1 వీక్ మొత్తం వెయిట్ చేసేది ఎందుకు? ఈరోజు నాగ సార్ సంజన గారిది రీతుక గొడవ గురించి మాట్లాడతాడని నేనైతే ఈ 1 వీక్ మొత్తం వెయిట్ చేశాను. సార్ సూపర్, సార్ మీరు సూపర్ స్ట్రోక్ ఇచ్చారు. నిజంగా చాలా నచ్చింది నాకైతే సంజన గారిని అలా అనడం. ఏంటంటే రీతుని ఎంత ఓవర్గా మాట్లాడింది సంజన గారు. ప్రతిదీ అందరికీ అనిపించింది అంత ఓవర్గా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అండి. సంజన గారు చీరల గురించి మాట్లాడినప్పుడు చీరలు కాదండి, చీరలు పోతే వస్తాయి, కాపీ పోతే వచ్చింది, కెప్టెన్సీ పోతే ఒకసారి కెప్టెన్సీ పోయింది, కానీ 2 సార్లు ఇంకా కెప్టెన్సీ ఇమాన్యుయల్ అయ్యిండు కాదు. మళ్ళీ రీతు ఏరు పెరగలేదు, రీతు ఏరు తెచ్చియండి సంజన గారు. ఏందండి మీరు అసలు సారీ చెప్పడానికి ఒప్పుకుంటలేదు. ఏదో జరిగిందంట బయట, ఆమెది ఏదో ఇన్సిడెంట్ జరిగిందంట. ఆ ఇన్సిడెంట్స్ వల్ల నువ్వు వీడికి వచ్చావు. నాకు ఎంత ఇష్టం ఉంటుండే సంజన గారు, ఈ ఒక్క విషయం వల్ల నాకైతే సంజన గారు అంటేనే నాకు నచ్చకుండా అయిపోయింది. రియల్ నా ఒక్క విషయం వల్ల నాకు సంజన గారే వరస్ట్ అనిపించింది. నిజంగా ఎంతవరకు కరెక్ట్ అండి మీకు? నాకైతే అస్సలు నచ్చలేదండి. రియల్ సంజన గారు గేట్ నేను వెళ్ళిపోతా సార్, మళ్ళీ వీళ్ళతోనే మాటలు అనిపించుకోలేను అంటే ఒకసారి అరే పెద్దవాళ్ళు చెప్తున్నారు కదా, చిన్న చిన్న షోలని నాకు సార్ సూపర్ ఇచ్చిండు, సూపర్ స్ట్రోక్ ఇచ్చారు సార్. నిజంగా సూపర్ 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 అనిపించి చాలామంది రీతు తప్పేం చేయాలంటే, రీతు కూర్చోవడంలో తప్పేంద్ర బాబు, కూర్చోవాలని తప్పేముంది? పగలు కూర్చోడే తప్ప? ప్రతిదీ తప్పే అనుకుంటే ఇంక అన్ని తప్పే జరుగుతాయి, అన్ని తప్పులే జరుగుతాయి కదా. ఎందుకంటే చాలామంది సంజనకు సపోర్ట్ చేస్తున్నారు, సపోర్ట్ చేయండి, కానీ ఏ మాటలు అన్నప్పుడు సపోర్ట్ చేయాలి, ఏ మాటలు అన్నప్పుడు సపోర్ట్ చేయాలి. ఒక అమ్మాయి ఎంత బ్యాడ్ అనిపిస్తుంది, ప్లీజ్ ఆలోచిస్తే బాగుంటుంది అని నా ఒపీనియన్. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. నాకు సార్ సూపర్ 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 అని నేను చెప్తాను.